హలో. ఒరే ప్రసాద్, నాకు విషయం తెలియాలి. అతని పేరు సాగర్, ప్రజావాణిలో సబ్ ఎడిటర్, మన వసుంధరకి మంచి ఫ్రెండ్. నేను ఒకసారి అతన్ని కలవాలి. అలాగే రా, దాందే ఉంది, నేను ఏర్పాటు చేస్తాగా. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాస్. ఇదిగో రా గాలిపటం, ఇదిగో దారం. చూడు, ఈ గాలిపటం సరిగ్గా కాశ్మీర్ మీద ఎగరాలి. ఏమండి, నవ్వే ముందు చెప్పొచ్చు కదా, బంగారం లాంటి గాలిపటం చిరిగిపోయింది. వెళ్ళరా నాన్న. రండి సార్. థ్యాంక్ గాడ్. రాఘవ గారు ఇంకా రాలేదన్నమాట. లేట్ అయిపోయిందని భయపడుతూ వచ్చాను. లేటు కాదు చిన్నవాడా, నువ్వు చాలా ఎర్లీగా వచ్చావు. అదేమిటి సార్, మీరు నన్ను సాయంత్రం 5 గంటలకు రమ్మని. 5 కాదు, 6 గంటలకి. ఏ నారాయణ? అవును సార్, 6 గంటలకే. నేను మీకు చెప్పింది 6 గంటలకే. ఓ, నాదే పొరపాటు. దాదాపు గంట ముందు వచ్చాను. సారీ సార్. పోనీ వెళ్ళి మళ్ళీ. అక్కర్లేదు, 1 గంట ముందుగా వచ్చి చాలా మంచి పనే చేశావు బాలక. మంచి పనే చేసావు బాలక. సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మీరిచ్చిన మెసేజ్ రాఘవ గారు. రాఘవ కాదు, వసుంధర తండ్రి గారు. మీకు కాబోయే మామగారు. ఈ రోజు నీకు పెళ్లి చూపులు. మ్యారేజ్ లుక్స్. ఈ రోజు నీ ప్రవర్తన మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాఘవ నిన్ను అల్లుడుగా స్వీకరించడమా లేదా అనేది తేలిపోతుంది. తేడా వచ్చిందో మీరు మునిగిపోతారు. అందుకే ఇది నీకు చాలా క్లిష్టమైన సమయం, కీలకమైన సమావేశం. అండర్స్టాండ్? అర్థమైందా? ఓకే ఓకే, వెంటనే నీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్. ఏమన్నా తేడా వచ్చిందో వసుంధరతో నీ పెళ్లి హుష్ కాకి. అలాగే అలాగే, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. భయపడకు, యుద్ధం ముందు వార్మింగ్ అప్ ఆపరేషన్ అంటారే, అలాంటిదే ఇది. రెడీ రెడీ రెడీ. నేను రెడీ. ఓకే, ఇప్పుడు ఫైనల్ రిహార్సల్స్. ఒరే రాఘవ రారా. స్టార్ట్ మై బాయ్. నమస్తే సార్. ఐఎమ్ డ్రైవర్ నారాయణ. చిచి, అదే ఐఎమ్ ఇన్స్పెక్టర్ రాఘవ, వసుంధర తండ్రిని. సార్, ఐఎమ్ సాగర్ సార్, ప్రజావాణి పత్రికలో సబ్ ఎడిటర్నే సార్. ప్లీజ్ టు మీట్ యూ. అది కూడా వచ్చేస్తున్నాడు. రెడీ రెడీ. నమస్తే సార్, ఐఎమ్ ఇన్స్పెక్టర్ రాఘవ, వసుంధరాస్ ఫాదర్ సార్. యు ఆర్ సాగర్, సబ్ ఎడిటర్, ప్రజావాణి, రైట్? రైట్ రైట్, యు ఆర్ రైట్ సార్. సార్, గ్లాడ్ టు మీట్ యూ సార్. గ్లాడ్ టు మీట్ యూ. సిట్ డౌన్. వేడిగా ఉందటో? ఎస్ సార్. క్లిష్టమైన సమయం, కీలకమైన సమావేశం. అనవసరమైన టెన్షన్లో పెడుతున్నావు. అదేరా సుందరా. చిచి, అదేరా మన రాఘవ. ఏమైందిరా నీకు? అది అది అబ్బాయి నీతో ఏదో మాట్లాడతాట. మీకు తెలిసే ఉంటుంది, వసుంధర ఓ పోర్షన్ అద్దెకి తీసుకుని ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తోంది. షీఈ్ ఆల్ రైట్ నా. మీరు ఒకసారి తనని కలిస్తే బాగుంటుంది, ప్లీజ్. నేను కలవాలని అనుకున్నాను మిస్టర్ సాగర్, బట్ బిఫోర్ దట్ ఐ వాంటెడ్ టు మీట్ యూ. మీరు అమ్మాయికి మంచి స్నేహితులని, ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నారని తెలిసి ముందుగా మిమ్మల్ని కలిసి పర్సనల్గా మీకు థ్యాంక్స్ చెప్పాలని. చచ్చా, నాదే ఉంది.
రేయ్, మరి మరి నువ్వు వసుంధరని కలుస్తాన్నావు? రేపు వసుంధర పుట్టినరోజు, రేపు కలుస్తాను. అయితే మనందరం రేపు వసుంధర ఇంట్లో కలుస్తున్నాం. తనకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఓకే ఓకే. ఏమిటి ఏమిటి హడావిడి? ఏమిటివన్నీ? ఏ సాగవ్, ఏమిటివి? పాలు పళ్ళు కూరలు వెచ్చాలు. అది తెలుస్తూనే ఉంది, కానీ ఎందుకు అని? అది ఈ రోజు సాయంత్రం ఓ పార్టీ. అన్ని ఐటమ్స్ నేనే చేస్తాను, అదిరిపోవాలి. కానీ ఎందుకు అని? ఎందుక ఆ, చెప్తాను. ఏంటి, ఏం చేస్తున్నావు అక్కడ? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బట్ ఈ రోజు నా బర్త్డే అని నీకెలా తెలుసు? సస్పెన్స్. వసుంధర, మేము కూడా వచ్చేసాం. పేరు జగ్గు, పేరు మోసిన దొంగ. అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఒక పెట్రోల్ బంక్ లూటి నేరం క్రింద జైలు శిక్ష అనుభవించి 1 నెల క్రితమే రిలీజ్ అయ్యాడు. నిన్న రాత్రి నెహ్రూ రోడ్లో కమర్షియల్ బ్యాంక్ దోపిడీ జరిగింది. 50 లక్షల చోరీ. సెంట్రీ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దొరికిన సాక్ష్యాలను బట్టి ఈ దోపిడీ జగ్గుయ్య చేసినట్టు డెఫినెట్ గా ప్రూవ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ అప్ టు యు నౌ. జగ్గుని అరెస్ట్ చేసి ఆ డబ్బు రికవర్ చేసే బాధ్యత మీకు అందరికీ అప్పగిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఏమిటండి ఆలస్యం? కేక్ కట్ చేయండి. అమ్మో, అప్పుడే కాదు, ఆయన రావద్దు. ఆయన ఎవరు? సస్పెన్స్. ఏమిటి సార్, చాలా రోజుల తర్వాత? రోజులు కాదు, సంవత్సరాలు. 20 సంవత్సరాలైంది. అంకుల్, టైం 9 అయిపోయింది, ఇంకా రాలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. హలో, ఎవరు? సాగర్ గారా? ఒక్క నిమిషం. హలో. ఓకే ఓకే. ప్రెస్ నుంచి అర్జెంట్ మెసేజ్. జస్ట్ మినిట్, వెల్కమ్. ఏమిటి పొద్దున్నే? రా రా రా, కూర్చో. పొయ్యి మీద పాలు పెట్టేసి వస్తాను. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయావు. రాత్రి అందరూ నీకోసం చాలాసేపు వెయిట్ చేశారు తెలుసా? నువ్వేమో రానేలేదు. చూడు, కేక్ కూడా కట్ చేయలేదు. ఎందుకు రాలేదు? మీ నాన్నగారిని హత్యానేరం కింద అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి జరిగింది. నేను ఆయన్ని కలవడానికి వెళ్తున్నాను. వస్తాను. సాగర్, నిన్న రాత్రి మీరు ఎదురు చూసింది ఆయన కోసమే కదా? అవును. నువ్వు ఆయన్ని కలిసావా? లేదు, మీ నాన్నగారే నన్ను కలిశారు. హీస్ నౌ చేంజ్డ్ మ్యాన్. జరిగిన దానికి ఎంతో బాధపడుతున్నారు. వస్తాను.